కేటీఆర్ పై ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి. ఇది సునీత ఓటమి కాదని కేసీఆర్ హరీష్ బీఆర్ఎస్ ఓటమేనని అన్నారు. అసలు కేసీఆర్ ప్రచారానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ ఫేక్ సర్వేస్, ఫేక్ ప్రచారాలకి జూబ్లీ హిల్స్ ప్రజలు తిప్పికొట్టారంటున్న రోహిన్ రెడ్డితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో దూసుకుపోతోంది. దీనికి సంబంధించి అసలు ఎలాంటి ఫలితాలు అంటే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, మరోపక్క సర్వేలు కావచ్చు, అంచనాలు తలకిందులు చేసింది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మెజార్టీ అధికంగా రాబోతోంది. అసలు ఏంటి ఈ కృషి వెనకాల కారణం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా, కాంగ్రెస్ శ్రేణుల మంత్రుల, మనతో పాటు మనకు రోహిన్ రెడ్డి గారు. సార్ చూసాను మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్ని ప్రతి రోజు నుంచి దాదాపు నోటిఫికేషన్ నుంచి కూడా ఫలితాల వరకు కూడా దగ్గరుండి చూశారు. ఏంటి సార్ ఈ విజయం వెనకాల కారణం ఏంటి? ఇది ప్రజాపాలన గెలుపు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల్లో లాస్ట్ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి గెలుపు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని సమిష్టిగా తీసుకుపోతున్న మహేష్ కుమార్ గౌడ్ గారి గెలుపు. ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక నాయకుని గెలుపు. కాబట్టి మేము కాంగ్రెస్ నాయకులం అందరం కూడా ప్రజాక్షేత్రంలో పోయి మా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మేము చెప్పిన గ్యారంటీలు కానీ నెరవేర్చినాము. కాబట్టి మీరు మాకు అందరికి ఓటేయాలని చెప్పేసి మేము అందరి దగ్గరికి అభ్యర్థించినాం. ప్రజలు మాకు నమ్మి ఓటేసింది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళ ఫేక్ మీడియాలలో కానీ లేకపోతే ఫేక్ సర్వేలతోటి పదే దుష్ప్రచారం చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి ఇది ఇయ్యలేదు, రేవంత్ రెడ్డి గారు అది ఇయ్యలేదని. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్ని ఇచ్చిందని చెప్పేసి జూబ్లీ హిల్స్ ఓటు ప్రజలే లాస్ట్ నిర్ణేతలు వాళ్ళే కదా. కాబట్టి ఇలా ప్రజల నిర్ణయానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. ఈరోజు ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ఓటేసిండ్రు. ఈరోజు మీరు చూడండి, గత 2 సంవత్సరాల నుంచి ఫ్రీ బస్ పాస్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ చేసిండు, రైతు భరోసా ఇచ్చిండు, తర్వాత 200 యూనిట్ కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు. ఈరోజు 2,25,000 పెట్టుబడులు తీసుకొచ్చిండు, మూసి ప్రక్షాళన చేస్తున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి సన్న బియ్యం ఇస్తున్నాడు, ఇంటింటికి ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల బియ్యం. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చూసి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఓకే సార్, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా ఒప్పుకుంటారా, సవాల్ విసిరారు? ఇప్పుడు మీరు ఏం చెప్తారు? గెలిచారు, మరి వాళ్ళు కూడా ఇప్పుడు రెఫరెండం మేము ఇవ్వలేదు. కేటీఆర్ వచ్చి అడిగింది ఇది రెఫరెండం అని. రెఫరెండం ప్రజాక్షేత్రంలో వాళ్ళకు ఈరోజు రిజల్ట్ వచ్చింది. ఇప్పటికైనా కానీ కేటీఆర్ చెప్తున్నా, నీ అహంకారము, నీ పొగరు, నీ ఫకర్ తగ్గించుకో. మీ నాయకులని చీకొడుతున్నారు. మీ నాయకులే చెప్పారు నాకు ఏమన్నారంటే, మా కేటీఆర్కి ఒళ్ళు నిండా బల్బ్ ఎక్కువైంది, పొగరు వచ్చింది, ఆ పొగరుతోటే ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఓడిపోతాము. ఎందుకనంటే ఇది సునీత గారు ఓటమి కాదు, ఇది కేటీఆర్, కేసీఆర్, హరీష్, బీఆర్ఎస్ ఓటమి. నేను ఇవాళ చెప్తున్నాను, మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఛాతి బయటికి తీసుకుపోయి నేను ప్రజాపాలన అందిస్తున్నా, ఇది రెఫరెండం అని కేటీఆర్ అడుగుతున్నాడు. నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన ప్రామిస్లు అన్నీ కూడా మీరు నమ్మండి అయితే నాకు ఓటేయమండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రచారానికి వచ్చిండు. కేసీఆర్ ఎందుకు వస్తలేడు? ఒక దొర. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, ఒక సునీత గారి మీద వాళ్ళకి అంత సానుభూతి ఉన్నదంటే కేసీఆర్ ఎందుకు రాలేదు ప్రచారానికి? అంటే వాళ్ళే ఒకరు, వాళ్ళ పొగరు, వాళ్ళ అహంకారము, ప్రజలు మమ్మల్ని చూసి ఓటేస్తారు అనుకునే ఒక పైశాచిక ఆనందంతో బతుకుతున్నారు. ఒక ఫేక్ సోషల్ మీడియా, ఫేక్ సర్వేలతో బతుకుతున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిండ్రు. ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే ఏంది, మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాము. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే చెప్పిండు, ఈ ప్రభుత్వం పోతుంది, ప్రజాపాలన ప్రభుత్వం వస్తుంది అని. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో గుండు సున్నా వస్తుంది అన్నట్టు గుండు సున్నా తీసుకొచ్చిండ్రు. ఇది రెఫరెండం అని వాళ్ళే అడిగినరు. దీంట్లో కూడా మేమే గెలుస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా, రానున్న ఎలక్షన్స్లో కూడా ముఖ్యమంత్రి గారి గెలుపు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలుపు ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా కానీ కూడా అన్న మాట మీద నిలబడ్డది. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. ఈ ప్రజాపాలనకు ఎటువంటి దోకా లేదు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంకి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సమన్వయంతో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీ కూడా జూబ్లీ హిల్స్ ఇవ్వబోతున్నారు. ఇది మొత్తం మీద చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు రోహిన్ రెడ్డి చాలా దగ్గరగా ఎన్నికలు చూశారు, ఆయన రేవంత్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు,
మొత్తం ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ సంబంధించి చేస్తున్న కృషి సంబంధించి కావచ్చు. ఎందుకంటే 15 ఏళ్లుగా ఏదైతే జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పట్టం కట్టారో ఈ రోజు రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనకు రెఫరెండంగా సాగినటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలన సంక్షేమ పథకాలను చూసే కాంగ్రెస్ కొట్టేశారు. భవిష్యత్తు రాజకీయాలు అంటే జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విజయాన్నే ఖచ్చితంగా కూడా కైవసం చేసుకుంటుందన్న ధీమా రోహిన్ రెడ్డి వ్యక్తం చేస్తా ఉన్నారు. వినోద్తో వాసుదేవ్ రెడ్డి, బిగ్ టీవీ, హైదరాబాద్.